చల్లగా. లోహితాక్ష్. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. చిలకేమో పచ్చనిదే, కోయిలేమో నల్లనిదే, అయినా ఒక మనసేదో ఆరింటిని కలిపింది. చిలకేమో పచ్చనిదే, కోయిలేమో నల్లనిదే, అయినా ఒక మనసేదో ఆరింటిని కలిపింది. పొద్దున చిలుకను చూడందే, ముద్దుగా ముచ్చటలాడందే. పొద్దున చిలుకను చూడందే, ముద్దుగా ముచ్చటలాడందే. చివురులు ముట్టదు చిన్నారి కోయ, చిలక ఊగదు కొమ్మ ఊయే. ఆ గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి.
జడ్జెస్ ఓవర్ టు యు. లోహితాక్ష్, నమస్తే సార్. నీ గాత్రం కంగుమంటుంది ప్రస్తుతం, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. అది రాను రాను జడ్జిలనే కాదు అందరినీ ప్రపంచాన్ని కంగు తినిపించేలాగా అది డెవలప్ అవుతుందని నా నమ్మకం. చాలా చక్కగా పాడావు మా నువ్వు, థ్యాంక్ యూ సార్. అద్భుతంగా పాడావు. గాడ్ బ్లెస్. లోహితాక్ష్, సార్ నమస్తే సార్. బాగా పాడావు నాన్న. నమస్తేరా, చాలా బాగా పాడావు. ముఖ చిత్రాన్ని చూసి పుస్తకంలో ఏముందో అంచనా వేయకూడదని నీ పాట విన్న తర్వాత అర్థమైంది. ఏంటంటే నువ్వు ముందు పరిచయ సంచికలో నువ్వు ఏం పాడావు నాన్న? ఎదుట నిలిచింది చూడు. ఎదుట నిలిచింది. అప్పుడు తాళం విషయంలో చాలా తడబడ్డావు, తడబాటు కనిపించింది. వీడు ఎలా లాక్కొస్తాడు అని చెప్పేసి మేమైతే కంగారు పడ్డాం. కానీ ఇప్పుడు ఈ పాట మొత్తం ఎక్కడ కూడా ఒక అంగుళం కూడా అసలు తాళం విషయంలో ఎక్కడ ఇబ్బంది పడలేదు. చాలా బాగా పాడావు. ముఖ్యంగా పల్లవిలో 2వ వాక్యంలోనే విచిత్రమైన తాళ గతి ఉంటుంది, అది దాన్ని బాగా పట్టుకున్నావు. చాలా బాగా పాడావు. కొంత ఊపిరి మీద కొంచెం ఆ దమ్ము సరిపోలేదు. ఇంకా మొదటి చరణం చివరిలో చిలక ఊగదు కొమ్మ ఊయల దగ్గర కొంచెం పదాలు మింగావు. కొంచెం దాని మీద ధ్యాస పెడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది నీకు. సరేనా? థ్యాంక్ యూ బాగా సార్. పాడేవరా. నాన్న చాలా అంటే చాలా బాగా పాడావురా. థ్యాంక్ యూ మేడం. నువ్వు అంత స్వచ్ఛంగా అంత బాగా పాడావు. యూఆర్ Thank you, వెరీ గుడ్ బాయ్ నాన్న. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you. చాలా బాగా పాడినందుకు. థ్యాంక్ యూ మేడం. సార్ ఏరా నేను నిన్న ఒక రీడీల్ అడుగుతాను సార్. అవును, దానికి ముందు నేను ఒక విషయం చెప్పేస్తానులే. ఏం సార్? నేనైతే మేడం సునీత గారు ఆమె ఎవరు మధ్యలో కూర్చుంది ప్యాంట్ వేసుకొని బ్లాక్ టీ షర్ట్ లో, మీ మా అక్క. అక్క సార్. అక్క పేరేంటి? త్రిలోగ్న సార్. త్రిలోగ్న అక్కడి నుంచి వీడిని త్రిలోగ్న చెప్పేదే వింటావా? నీ అక్కంటే ఇష్టమా నీకు? చాలా ఇష్టమా? ఇష్టమే సార్. సరే, నేను బాగా చూసుకుంటుందా? కొట్లాడుకుంటారు ఇద్దరును? ఇద్దరు అసలు కొట్లాడుకోరా? అప్పుడప్పుడు సార్. అదే కదా, ఏదో ఉంటుంది. అక్క తమ్ముడు అంటే నువ్వు జుట్టు పీకడం, అక్క కొరక నిన్ను గిల్లేయడం అది చిన్నప్పుడు సార్. చిన్నప్పుడు. ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. త్రిలోగ్న, నైస్ మీటింగ్ యూ తల్లి. అలాగే ఉండు, వీడిని చూసుకుంటూ ఉండు జాగ్రత్తగా. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న, నైస్ మీటింగ్ యూ. సార్ నేను రీడీల్ అడుగుతాను సార్. అడుగురా. నన్ను అడుగుతావా జడ్జెస్ని అడుగుతావా? అందరిని అడుగుతాను సార్. అందరిని అడుగు. ఒక కాఫీ షాప్ పక్కన ఒక అంకుల్ కాఫీ తాగుతున్నారు. అవి ఎక్కడ ఉండి తాగుతున్నారు? కాఫీ షాప్ పక్కన. తప్పు. మళ్ళీ అడుగు. ఒక కాఫీ షాప్ పక్కన ఒక అంకుల్ కాఫీ తాగుతున్నారు. అదే ఎక్కడ ఉండి తాగుతున్నారు? కప్లో తాగుతున్నారా? కాదు సార్. ఎక్కడ ఉండి తాగుతున్నారు? రోడ్డు మీద. రోడ్డు మీద కాదు మేడం. కాఫీ షాప్ పక్కన కాదు, రోడ్డు మీద కాదు. నిలబడా. కాదు సార్. క్వశ్చన్ మళ్ళీ ఇంకోసారి చెప్పు ప్లీజ్. ఒక కాఫీ షాప్ పక్కన ఒక అంకుల్ కాఫీ తాగుతున్నారు. ఎక్కడ ఉండి తాగుతున్నారు? వావ్, వాట్ అ బ్రిలియంట్ క్వశ్చన్. ఇంతవరకు అన్నిటికీ సమాధానం చెప్పేశాము, కానీ ఈ కాఫీ రీడిల్ తెలియట్లేదురా ఎవరికి. నువ్వు చెప్పేసే. కాఫీ కప్ వెనకాతల నించొని తాగుతున్నారు. ఏంటదే? కాఫీ కప్ వెనకాల నుండి అంటే కాఫీ కప్ ముందుందట, ఆ కాఫీ కప్ వెనకాల నుండి తాగుతున్నట్ట. లోహితాక్ష, అవును సార్. మళ్ళీ పాడడానికి వస్తావు కదరా, చూద్దాం నీ సంగతి. నువ్వు బాగా ఈ పాట గున్నమావిడి పాట హై పిచ్లో ఎత్తుకున్నావు కదా, అవును సార్. ఏదో ఒకసారి చూపించు. ఓకే ఆగు. ఇంత హైలో పాడి మమ్మల్ని అందరినీ మెప్పించావు కదా. త్రిలోగ్నకు కానీ మీ నాన్నగారికి కానీ మీ అమ్మగారికి కానీ నీ మీద నమ్మకం లేదురా బాబు. నువ్వు హై పిచ్ పాడతావని వాళ్ళకి ఏమాత్రం నమ్మకం లేదు. ఎందువల్ల అంటావు? ఉంది సార్. ఎందుకు? ఎలా ఉంది? వాళ్ళకి నమ్మకం లేదు. ఉంది సార్. లేదు ఇంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు కాదు, వాళ్ళకి నమ్మకం ఉండుంటే నీ పేరు హైహితాచ్ అని పెట్టేవాళ్ళు. లోలేని పాడమంతా లోహితాచ్ అని పెట్టారు. రాజువయ్యా మహారాజువయ్యా. రే సార్ కుదిరిందా? మేము పూనుకుంటే ఎలా ఉంటుందా మన జడ్జెస్? దయచేసి ఇట్లాంటి సచ్చు రిడిల్స్ అడిగి కీరవాణి గారి దగ్గర నుంచి ఆ యానిమల్ని బయటికి తీసుకురాకండి ప్లీజ్. ఓకేనా? ఓకే సార్.